పోరాటమే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. ఆనాడు కేసీఆర్ తెలంగాణ సాధించడమే కాదు, నియామకాల్లో పక్కా 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేటట్టు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసిండు కేసీఆర్. మన నిధులు మనకే దక్కేటట్టు చేసి తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ లో దేశంలో నంబర్ 1, జిఎస్డిపి గ్రోత్ రేట్ లో తెలంగాణ నంబర్ 1 గా నిలిపిండు కేసీఆర్. కృష్ణా నది జలాలు మనకే దక్కాలని కృష్ణా ట్రిబ్యునల్ సెక్షన్ 3ని సాధించిండు కేసీఆర్. గత 3 రోజుల నుంచి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది. ఆ కృష్ణా నదిలో నీళ్ల పంపకం మీద మొన్నటిదాకా మన ఇంజనీర్లు, మన లాయర్లు వాదించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లాయర్లు పోయి ట్రిబ్యునల్ ముందు ఏమంటున్నారు తెలుసా? జడ్జి గారి ముందు తెలంగాణ ఉద్యమం రాజకీయాల కోసం అయిందట. తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం కాదు, తెలంగాణ ఉద్యమం ప్రజలది కాదు, తెలంగాణ ఉద్యమం ఇదొక రాజకీయ ఉద్యమం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు, ఇంజనీర్లు ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ అడ్డిమారి గుడ్డు దెబ్బ ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, ఇంకొక ఆయన ఉత్తుత్త మంత్రి ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా సిగ్గు లేకుండా నోర్లు మూసుకొని సప్పుడే కూర్చుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి నా ఉద్యమాన్ని, నా ప్రజలను, నా ఉద్యమకారులను ఎట్లా అవమానిస్తామని మాట్లాడే బాధ్యత ఈ ఉత్తుత్త మంత్రికి, ఈ ముఖ్యమంత్రికి లేదా? అంటే ఇలా ముళ్ళుగుచ్చినట్టు లేదు, వీళ్ళకు చీమునత్తు లేదు వీళ్ళకు. ఇప్పటికైనా ఓ ఉత్తుత్త మంత్రి, ఓ అడ్డిమారి గుడ్డి దెబ్బ ముఖ్యమంత్రి, కళ్ళు తెరవండి, సోయి తెచ్చుకోండి, ఆ కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాటా సాధించండి. చేత కాకుండా దద్దమ్మల్లాగా నోర్లు మూసుకొని ఉండకండి. ఎందుకంటే నీవు ఉద్యమం చేయలేదు, నీకు ఉద్యమకారుల విలువ తెలియదు, ఉద్యమకారుల పౌరుషం తెలియదు, తెలంగాణ ఆత్మగౌరవం నీకు అంతకంటే లేదు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఏమో రివ్యూ చేస్తున్నాడు. కృష్ణా ట్రిబ్యునల్లో మనను కించపరుస్తున్నారు, మన ఉద్యమాన్ని అవమానపరుస్తున్నారు, ఇది నీళ్ల కోసం కాదంటున్నారు. అక్కడ చంద్రబాబు రివ్యూ చేసుకుంటూ ఇంకా నీళ్లు ఎట్లా తీసుకుపోదాం అని కొత్తగా మళ్ళేదో పెట్టిండు, ఇంకో ప్రాజెక్టు పెట్టిండు. గోదావరి బంకచెర్లతో నీళ్ళు ఎట్లా పట్టుకపోదాం, ట్రిబ్యునల్ల ముందు ఇంకా గట్టి వాదనలు వినిపించి ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఎట్లా కొల్లగొడదామని చంద్రబాబు చూస్తుండు. రేవంత్ ఏం చేస్తుండు? కేసీఆర్ గారు ప్రభుత్వం ఫార్మాసిటీకి 13,000 ఎకరాలు సేకరించి పెట్టిండు. ఆ 13,000 ఎకరాలు బడా బడా కంపెనీలకు ఎట్లా అమ్ముకుందామనే పనిలో రేవంత్ రెడ్డి బిజీ ఉన్నాడు. తన అనుయాయులకు ఎట్లా కట్టబెట్టాలనో ఆయన బిజీగా ఉన్నాడు. ఆ ఉత్తుత్త మంత్రి ఏమో సీమగుట్టినట్టు లేదు ఆయనకు. రేవంత్ రెడ్డి ఏమో గ్లోబల్ సమ్మిట్ తోని భూములు అమ్ముకోవాలి, తన అనుయాయులకు కట్టబెట్టే పనిలో ఆయన ఉంటే, చంద్రబాబు ఏమో నీళ్లు కొల్లగొట్టే పనిలో చంద్రబాబు ఉన్నాడు. ఇప్పటికైనా తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని గ్రహించాలి.